బిడ్డ ఇందిరా బిడ్డ నీ అన్న పాపకారి వాడు నీకు 10 మంది అన్నలున్నా ఈ అన్న కాదంటాను చిన్న దగ్గర పోయి చిన్నవది దగ్గర పోయి పెళ్లి ముస్తాబు అయిపో మరి ఇంకో అన్న కాదంటాను నేను నడిబంద దగ్గర పోతు మరి బిడ్డ నీ అన్న అయితే లేడురా నీకు వంపులో నీళ్ళు పెట్టి తడి పెట్టి తానం పోయించి నేను పెళ్లి ముస్తాబు చేస్తానని బిడ్డకు భాగ్యవతి దేవి బిడ్డ రెక్క పట్టుకొని ధన దళాలు రేవులకి వెళ్ళిపోతారా అని మా అయ్యచ్చిన మాట్లాడ మా చెల్లెలు అంతే నాకు పురుగులు పట్టాయి అనుకో నీకు సాలెంట్ సాలే ఉన్నది అదే ఊగో అన్నా వదిన ఎందుకు కొడుతున్నవే వదినది ఏం తప్పలేదన్నా నేను వదిన దగ్గరికి వచ్చి వదిలే నన్ను పెళ్లి కూతురు ముస్తాబి అన్న వదిన కాళ్ళు మొక్త ముస్తాబి అయితే వదినది ఏం తప్పలేదు వదిన కొట్టబోకన్నా అయితే పెళ్లి ముస్తాబు కాదని ఇక్కడికి వచ్చినవా చెల్లె అంత పాపాత్రం అనుకున్నా చెల్లె నీకు పెళ్లి ముస్తాబు కావాలంటే వదినపేటకి రావన్నా వదినపేటకి వచ్చి పెళ్లి ముస్తాబు అవుతావా నిన్ను కన్నా నీ తల్లి వచ్చిందా నిన్ను కన్నా అబ్బాయి వచ్చిందా అబ్బాయి వచ్చిన పిల్లగాడి పెళ్లి ముస్తాబి ఉన్నావు దొంగలాంటి అంత బొక్కలు కదా సువర్ ఎంత మాట వడికినవే అన్నా ఓ దొంగలాంటి ఉండ నిన్ను ముస్తాబు వేసినోడికి నీ అవ్వ వచ్చిందా నీ అయ్య వచ్చిందంట అన్నవురా నీ అవ్వ వేరే ఉన్నది నా అవ్వ వేరే ఉన్నదా నీ అయ్య వేరే ఉన్నాడు నా అయ్య వేరే ఉన్నాడా అని అన్నా మన ఒక్క తల్లి గల 2 సెకన్లై పుట్టినవే నా అన్న వల్లని రాజా అటువంటిది తోడ పుట్టిన సెలవులని అనడానికి అన్నా నీకు నోరెట్లా అది బుద్ధి కాదే అది జ్ఞానం కాదే అన్నా నీ కాళ్ళు వద్దులనే అన్నా ఒక్కవాడు ఏముదంటే అద్దు నువ్వు లంజట్ల పరవలేదు దొంగన్న పరవలేదు తిట్టినా పరవలేదు కొట్టినా పరవలేదురా అన్నా ఎవరన్నా ఊళ్ళో వచ్చి లంజాలు నన్ను అంటే పోయి వారి నా చెల్లి ఏమి లంజతనం చేసిందని 10,000 పెట్టిద్దామని తిట్టి పంచాలు పెట్టడోరి అన్నా నువ్వేం చెల్లెలు లంజ అన్నా కానీ నీ ఎవరితో చెప్పుకుంటూ నాకు తోడు నువ్వు నీకు తోడు నేను అన్న ఒక్క తల్లి గడపాల 2 సెకన్లై పుణ్యమురా నువ్వు లంజన్నా పరవలేదు దొంగన్న పరవలేదు అంటూ నువ్వు లంజాల్లో నాన్నవే దొంగ అన్న అన్నవే ఉన్నవే అన్నా నువ్వు వదిలకోటి అన్నా పెళ్లి కూతురు కానీ ముస్తాబు భార్య భర్తలు అన్నా నన్ను పెళ్లి కూతురు
కూడా ముస్తాబు చేసి మీ భార్య భర్త నన్ను తోలుకొని పోరు వేడిపోని నీ కాళ్ళు మొత్తం ముస్తాబు చూడు ఇక వచ్చిన వారి పెళ్లి తలపెట్టుకున్నప్పుడు అన్న లేని పెళ్లి చేసుకోను నా నచ్చినాక పెళ్లి చేసుకొని ఒక్క ముచ్చడి ఎప్పుడు ముద్దల పువ్వులు ఎక్కడ చూసుకోరు నీకు ఆయన సంసారించి పెళ్లి చేయకపోతున్నా అన్న నీ కాళ్ళు మొక్కుతారా ముస్తాబు ఏ అన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది లజ్జ చెప్తూ కొడతాను అంతే చెప్పు లాలి గుట్ట ఢీకొన్నారు ఎప్పుడు ఏమో మరి మంచి ఏమో నాకేం కూర్చిపోతుందో నడివిగా కూర్చిపోతుంది కొంచెం రాని మాటలని మరి ఆ ఇల్లు కొట్టినప్పుడే అమ్మగారు చూడగా వీటయిందరా అప్పుడు చూడు నా ఒక్కరు రెండు 10 ఏళ్ళు గిల 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 కన్నతల్లి వేడి కట్టింది కాదు మరి బిడ్డ ఇందిరామా ఇట్లా పోయిన బిడ్డ గట్లనే వచ్చినవే మరి నీ అన్నేమన్నాడు నేను వదిలేమన్నదే పెట్టాడు సొమ్ములు మరి పట్టు సీరలు నీ చేతికి ఇస్తే ఇట్లా పోయిన గట్ల వచ్చినావు బిడ్డ నీ అన్నేమన్నా అన్నాడా నీ వదిలేమన్నా అన్నదా బిడ్డ ఇందిరామ ఎట్లా వేడ బిడ్డ గట్నే వచ్చిన బిడ్డ ఏందే ఏమైంది బిడ్డ అని కన్నతల్లి అడిగి అడిగేవరకు ఆ బిడ్డ ఏమనుకుంటాను అవ్వా నా అన్న నన్ను పుట్టిండు అవ్వా నా అన్న నన్ను తిట్టిందన్న అవ్వతో ఒక మాట చెప్తే ఇప్పటికప్పుడు వేషం ఎక్కువ నా అవ్వ గిద 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 ఉరికి కొడక బల్లాని నా బిడ్డనెందుకు వచ్చావురా నా బిడ్డనెందుకు తిట్టినవురా నా అవ్వ నా అన్నతో నిన్ను పెట్టుకుంటాడు అరగడి అయితే నా పెళ్ళి అయితే నీ అత్తగారింటికి పోతా నా అవ్వకు నా అన్నకు లొల్లి పుట్టించిన అత్తగారింటికి పోతే రేపటి కల్లా మంచల్లో పడ్డనాడు గంజి నీళ్ళు పోసి అరుచుకుంటాడు నా తోడ పుట్టిన అన్న మరి నా అన్నకు నా అవ్వకు లొల్లి పుట్టించిన అత్తగారింటికి పోతే నా అన్న అరుచుకుంటాడు మళ్ళీ అరుచుకోడు నా అవ్వకు నా అన్నకు లొల్లి ఎందుకు పుట్టియాలి అనుకున్నది అప్పుడు కాబట్టి ఇప్పటికప్పుడు ఇక్కడ మొగోది మోటుకుండి ఆడితుంది జాలిగుండి ఆత్మ కళ్ళకుండి మన నా అన్నకు నా అవ్వకు లొల్లి పుట్టి అనుకున్నది అప్పుడు కాబట్టి కడుపులో దుఃఖాన్ని కడుపులో ఉంచుకొని కళ్ళ నీళ్ళు కడుపు కద్దుకొని అవ్వ నా అన్న బయటికి వెళ్ళిపోతే వదిన బయటికి వెళ్ళిపోతే ఒక్క మాట అన్నదే సెల్ల మరి కన్న తండ్రి నన్ను ఎల్లగొట్టిన కన్న తండ్రి మీద నాకు కోపంగా నీ మీద నాకేం కోపం చెల్లని అన్న దగ్గర చేసి నా వదిన పెళ్లి కూతురు ముస్తావి ఏంటి ఒక మాట అన్నది నిన్ను పుట్టు గొడ్డురాలు నా గర్భాన పుత్ర సంతానం లేదు కన్నది నీ అవ్వ పెంచింది నీ అవ్వ ఇవాళ నేను ముస్తావి ఎత్తా మంచి జరుగుతే ఇవ్వలేమన్నారు చెడు జరిగేది ఉంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు విద్యా నేను పెళ్లి కూతురు ముస్తావి నీ కన్న తల్లి చేతనే ముస్తావిగమ్మని నా వదిన